దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులందరికీ కూడా సినిమా క్విజ్ ఫోన్ ఇన్ లైన్ క్విజ్ ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం. అందరికీ కూడా ముందుగా శుభోదయం. మరి ఈరోజు కూడా బోల్డ్ అన్ని ఇంట్రెస్టింగ్ మూవీ పజిల్స్తో అయితే నేను రెడీగా ఉన్నానమాట. సో మీరు కనుక నాతో మాట్లాడాలి అనుకుంటే వెంటనే డయల్ చేసేయండి 0866248705 అండ్ 248706కి. సో బోల్డ్ అన్ని అయితే మాట్లాడేసుకుందాం. సినిమాకి సంబంధించిన ప్రశ్నలు అయితే అడుగుతాను. సో మన ఫస్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో. హాయ్, నమస్తే అండి, శుభోదయం. నమస్తే అండి, శుభోదయం. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు మైకండ్ అండి, జగ్గేపేట నుంచి మాట్లాడుతున్నాను. డైరెక్ట్ కాలరు. ఓకే, ఎక్కడి నుంచి? జగ్గేపేట, ఎన్టీఆర్ జిల్లా. ఓ, జగ్గయ్యపేట, ఎన్టీఆర్ జిల్లా నుంచి. ఏం చేస్తుంటారు? ఖాళీ అండి, నాకు ఐఫోన్ ప్రాబ్లం వచ్చింది మధ్యలో. ఓకే, మీకు పాటలు ఇస్తూ ఉంటాను నేను. ఓ ఓకే, మీ హాబీస్ ఏంటండి? అదే అండి, పాటలు చదువుకొని చెప్పడం. ఓ ఓకే, కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గిస్తారా? తగ్గించే ఉన్నాను దీని వాళ్ళు. ఓకే, మరి మా కోసం ఈరోజు ఏదైనా పాట కానీ ఏదైనా సినిమా డైలాగ్ కానీ ఏమైనా చెప్తారా? సరే, ఒక పాట పాడతాను. పాడండి. పాడతానండి. పాడండి. నీ నవ్వుల్లో సన్నదాడి విరబూసెనే, నా కళ్ళుల్లో నీ రూపం కదలాడనే. నీ నవ్వుల్లో సన్నదాడి విరబూసెనే, నా కళ్ళుల్లో నీ రూపం కదలాడనే. నీలాకాశంలో మెరిసే వెన్నెలలో, నీలాకాశంలో మెరిసే వెన్నెలలో, నీ జ్ఞాపకాలే చిగురించనే, నీ జ్ఞాపకాలే చిగురించనే. నాదన్నది ఏమున్నది ఈ లోకంలో, నా ప్రాణమే దాగుంది నీ రూపంలో. నా శ్వాసకు ఆధారం నీ ప్రేమేలే, నా భాషకు శ్రీకారం నీ మాటలే. అదండి. ఓకే, చాలా బాగా పాడారండి. మీకు వర్షాలు పడుతున్నాయండి మీకు కూడా బాగా? ఎలా ఉంది మీ దగ్గర? హలో. ప్రాజెక్ట్లో కానీ, హలో, చిన్న చిన్న కలవట్లో కానీ, బ్రిడ్జిల మీద కానీ ఇప్పుడు అదంతా కొద్దిగా క్లియర్ అయింది. ఓకే. సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, ముందు ప్రికాషన్స్ తీసుకోండి. ఎందుకంటే కూడా వెదర్ కూడా చాలా బాగా లేదు కాబట్టి చక్కగా కాచిన వాటరే తాగుతూ ఉండండి అందరూ కూడా. సరే, మీ క్వశ్చన్ అడిగేయమంటారా? అడగండి. ఓకే, క్వశ్చన్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. మీకు ఒక ఇంగ్లీష్లో ఒక సినిమా పేరు ఇచ్చానండి, దాన్ని మీరు తెలుగులో చెప్పండి. అది హలో, ఇంగ్లీష్లో పేరు చెప్తున్నావు సార్. రీమ్యారేజ్. పెళ్లి చూపులు. రీమ్యారేజ్. రీమ్యారేజ్. చూపులు. రీ అంటే మ్యారేజ్ అంటే పెళ్లి. రీమ్యారేజ్. మళ్ళీ పెళ్లి. ఎస్, కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. మీకు ఈ సినిమాలో హీరో ఎవరో తెలుసా? అది నరేష్ గారేనా? ఓకే ఓకే. సో పవిత్ర గారు చూసారా ఈ సినిమా? చూసామండి. ఓకే, ఎనీవే రైట్ ఆన్సర్ చెప్పేశారు. ఓకే, మరి అలాగే త్రిమిత్ర గుప్తా గారికి హాయ్ చెప్పండి. ఓకే, తప్పకుండా. మిగతా వాళ్ళ కాలేజ్ కూడా హాయ్ చెప్పండి. ఓకే, తప్పకుండా. ఎనీవే నైస్ టాకింగ్ టు యూ అండి. ఓకే అండి, బాయ్. బాయ్ అండి. అలాగే ఎవరికైనా కానీ కాల్ కనెక్ట్ అవ్వకపోతే అస్సలు ఫీల్ అవ్వకండి. చక్కగా మన డీడీ సప్తగిరి లైవ్లోకి వెళ్ళిపోతే అక్కడ సినిమా క్విజ్ ఉంటుంది. సో చక్కగా ఆ లైవ్లో కూడా మీరు నాకు కామెంట్స్ రూపంలో మీ ఆన్సర్స్ అయితే పంపిస్తూ ఉండండి. చక్కగా మీ పేర్లు అన్నీ కూడా నేను చదివేస్తూ ఉంటానన్నమాట. ఎనివే, మరి నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో. హలో. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? మేడం, నా పేరు రేవతి అండి. రేవతి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను అమలాపూర్ నుంచి మాట్లాడుతున్నాను. అమలాపూర్ నుంచి మాట్లాడుతున్నారు. ఏం చేస్తుంటారు? నేను టీచర్ అండి. ఓ, టీచరా? ఓకే, ఈరోజు హాలిడేనా? అవునండి మేడం గారు. ఓకే. ఓకే, మీకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉందా వర్షం కారణంగా? మార్నింగ్ నుంచి అండి. మార్నింగ్ నుంచి. ఓకే. నిన్నంతా బాగానే ఉందండి. ఇవాళ మార్నింగ్ నుంచి
చాలా హెవీ రైన్. ఓ ఓకే. మరి ముందుగా ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటున్నారా? చక్కగా ఇంటికి కావాల్సిన గ్రోసరీస్ అవన్నీ కాస్త ముందే తెచ్చి పెట్టుకోండి. ఎందుకంటే ప్రభుత్వం కూడా చాలా చెప్తూ ఉన్నారు కదా! సో, అవును, తుఫాన్ ఉంటుంది అవునండి. అని చెప్పేసి. అవునండి. ఓకే. రేవతి గారు మీ హాబీస్ విజయవాడ ఏంటి? అంతా చాలా హెవీగా ఉందండి. అక్కడ వాళ్ళందరికీ గమ్ముని మంచిగా రిలీఫ్ రావాలని దేవుని కోరుకుంటున్నాను. అవునవును. తప్పకుండా. సో, మీకు ఎవరైనా గానీ సాయం చేయగలను అనుకుంటే మీ చేతనైన సాయం చేస్తూ ఉండండి అందరికీ కూడా. మీ తప్పకుండా. దగ్గరలో ఎవరైనా ఇబ్బంది పడుతున్న తప్పకుండా. వాళ్ళకి. ఓకే. రేవతి గారు మీ హాబీస్ ఏంటి? నేను పాటలు ఎక్కువ వింటానండి. పాటలెక్కువ వింటారు. అవును మీరు టీచర్ అన్నారు కదా! ఇంతకీ ఏ సబ్జెక్టు? అంటే ఒక సబ్జెక్ట్ అని ఏం కాదండి. ఓకే. చూసంటున్నారు. ఓహ్! ఓకే. మరి మా కోసం ఈరోజు ఏదైనా ఒక పాట కానీ, సినిమా డైలాగ్ గానీ చెప్తారా? పాట డైలాగ్ కాకుండా సాంస్క్రిట్లో శ్లోకం ఒకటి చెప్దాం అనుకుంటున్నాను మేడం గారు. ఏంటండి? విత్ యువర్ పర్మిషన్. అర్థం కాలా. శ్లోకం శ్లోకం శ్లోకం. సాంస్క్రిట్ ఓకే. చెప్పండి. చెప్పమంటారండి. చెప్పండి. భూషయంతి పురుషం హారాల చంద్రోజ్వలాం నస్నానం న విలేపనం న కుసుమం నాడైరుపాముపజా వాణ్యేకా సమలం కరోతి పురుషం యా సంప్రసాదార్యతే कीयन्ते किलभूषणानि सततं वाग्भूषणं भूषणं. ఓకే. రేవతి గారు చాలా బాగా చెప్పారు. అండ్ మీకు అడ్వాన్స్‌గా హ్యాపీ టీచర్స్ డే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. అందరు టీచర్స్ అందరికీ కూడా ముందుగా హ్యాపీ టీచర్స్ డే అన్నమాట. ఓకే. రేవతి గారు మీ క్వెషన్ అడిగేయమంటారా? అడగండి. పవర్ లేదు, నేను మళ్ళీ యూట్యూబ్లోనే ఆన్ చేసుకుని చూడాలి. అడగండి. ఓకే. చూడండి అయితే. నేను కూడా కొంచెం హెల్ప్ చేస్తాను. ఓకే. మీ క్వెషన్ ఆన్ స్క్రీన్ వచ్చేసింది. ఇది ఇంగ్లీష్‌లో ఉంది మూవీ నేమ్. మీరు తెలుగులో కన్వర్ట్ చేసి చెప్పండి. చదవమంటారా? మీకు కనిపిస్తుందా? వెయిట్ చేస్తారండి, ఇంకా నాకు యూట్యూబ్లో రాలేదు. ఓకే. మూవీ వెహికల్ అని రాసుంది. ఏమని రాసిందండి? మూవీ వెహికల్. సో మూవీని మనం ఏం పిలవచ్చు తెలుగులో, అలాగే వెహికల్ని ఏమని పిలుస్తాం తెలుగులో? సో ఈ రెండు కలిపితే ఒక సినిమా పేరు వస్తుంది. మూవీని ఏమంటాం? మూవీ చిత్రం. ఇంకా సినిమా. ఎస్ సినిమా. సో వెహికల్ ఏమంటాం? సినిమా బండి. ఎస్ కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు. సినిమా బండి ఇస్ ద రైట్ ఆన్సర్. రేవతి గారు చూసారా ఈ సినిమా? సినిమా ఉందని కూడా తెలియదండి మేడం గారు. అవునా? ఓకే ఓకే. ఈ మధ్య ఓటీటీలు ఎక్కువైపోయాక ఇక ఎక్కువ ఓటీటీలు వస్తున్నాయి కాబట్టి చాలా సినిమాలు చాలా మంది మిస్ అయిపోతున్నారు. కరెక్టేనండి అయితే అది? కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. థ్యాంక్ యూ అండి. ఓకే. ఎనీవే రేవతి గారు నైస్ టాకింగ్ టు యూ అండి. అండ్ అలాగే యూట్యూబ్లో కూడా చాలామంది ఆన్సర్లు పంపిస్తున్నారనమాట. ఆరోపల్లి వెంకట నారాయణరావు గారు అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి గ్రీటింగ్స్ టు ఆల్ అంటూ ముందుగానే వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పేస్తున్నారు. అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే కనుక వెంకట నారాయణరావు గారు పంపిస్తున్నారు సినిమా బండి అని చెప్పేసి. ఎనివే రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఆర్ఎస్ ఛానల్ నుంచి మళ్ళీ పెళ్ళి అని ఇందాకడ క్వశ్చన్కి ఆన్సర్ పంపించారనమాట. ఎనివే మరి నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో హలో ఎవరు మాట్లాడుతున్నారు? హలో నమస్కారం మేడం. నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నిజామాబాద్ నుంచి రాజు అండి. నిజామాబాద్ నుంచి రాజు గారు. ఆ, రాజు గారు ఆ, మరి టీచర్ డే శుభాకాంక్షలు అడ్వాన్స్ గా. తప్పకుండా. మరియు వినాయక చవితి శుభాకాంక్షలు. ఓకే మీకు కూడా అండి అడ్వాన్స్ గా టీచర్స్ డే అండ్ వినాయక చవితి శుభాకాంక్షలు. మేడం రాజు గారు చెప్పండి మేడం. ఎలా ఉంది మీ ఏరియా అంతా కూడా? జరా ఇక చల్లగా ఉంది మేడం, వర్షాలు పడుతున్నాయి కదా. ఓకే. అంత మేఘం చల్లగా ఉంది. ఓకే ఓకే అంతా ఫైనే అన్నమాట అయితే అక్కడ. ఆ, ఆ, ఆ. ఓకే మరి ఈరోజు మా కోసం ఏదైనా ఒక పాట కానీ సినిమా డైలాగ్ కానీ చెప్తారా? డైలాగ్ చెప్తా కానీ మీరు మరి జర వినాలి. చెప్పండి. ముందడుగు సినిమాలో నుంచి శోభన్ బాబు కృష్ణ గారిది ముందడుగు సినిమా ఉంటే ముందడుగు అందులో నీకు డైలాగ్ చెప్తా. ఓకే. మీరు మాట్లాడవలసిన అవసరం లేదు భుజంగం,
మీరు మాట్లాడిన ప్రతి మాట ఇందులో రికార్డ్ అయింది. 100 గొడ్లను తిన్న రాబందు ఒక గాలివానకు చచ్చినట్టు మీ ముగ్గురిని ఉరికమ్మం ఎక్కించడానికి ఒక్కదనం చాలు. ధర్మారావు గారు, షాంపిల్గా మేము కొన్ని లెక్కలేనని హత్యలు చేసిన వాళ్ళ మాతో పెట్టుకోకు. మా రహస్యాలు తెలుసుకున్న నిన్ను చంపి ఇక్కడే పాతి పెట్టేస్తాం. దిష్కు ఒక్క అడుగు ముందుకు పడినా నిర్దాక్ష్యంగా కాల్చి పాడేస్తాను. మీరెవరో తెలియకుండా, మీ చిరునామైనా తెలుసుకోకుండా, మీ గతాన్ని వినకుండా మీతో చెయ్యి కెలిపాను. పిలిచి పీట వేస్తే గడ్డి కోసం గోగులు, పాల కోసం పాములు వస్తాయి. మీరు విష సర్పాలని తెలియక మీకు ఆశ్రయం ఇచ్చాను. మా తమ్ముడిని చంపి వాడిని దోపిడి దొంగగా చిత్రించి వాడిని చరిత్రహీనుని చేసిన మీరే అని లోకానికి వెల్లడిస్తాను. టేక్ యువర్ డాక్యుమెంట్స్. మనం అంతే అంతే మేడం. ఓకే, వెరీ నైస్ అండి. చాలా బాగా గుర్తుపెట్టుకొని చెప్పారు. ఓకే రాజుగారు, మీ క్వశ్చన్ అయితే రెడీగా ఉంది, మరి అడిగేమంటారా? అడిగండి మేడం. ఓకే, రాజుగారి కోసం క్వశ్చన్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. రాజుగారు, ఒక సినిమా పేరు ఇచ్చాను చూడండి ఇంగ్లీష్లో, దాన్ని తెలుగులో ఏమంటారు? చూద్దాం మేడం. ఆల్ గుడ్ సైన్స్. ఇంగ్లీష్ అయితే రాదు. ఓకే, నేను హెల్ప్ చేస్తాను. ఆల్ గుడ్ సైన్స్. ఆల్ అంటే? ఆల్ అంటే ఇల్లు. ఆల్ ఆల్ అంటే ఆల్ మన ఇల్లు. ఆల్ ఆల్ అంటే హాల్ కాదు సార్, ఆల్. ఆల్ అంటే ఆల్ అంటే అన్ని అన్నట. అవును, బాగా చెప్పారు. అవునవును, కరెక్ట్ కరెక్ట్ చెప్పారు. గుడ్ అంటే? గుడ్ అంటే వెరీ గుడ్ అంటే వెరీ గుడ్ అంటారు కదా. వెరీ గుడ్ అంటే ఏంటి తెలుగులో? ఆల్ వెరీ గుడ్. ఆల్ ఆల్ వెరీ గుడ్. ఇంకా మూవీ. ఆల్ వెరీ గుడ్ మూవీ. మళ్ళీ చెప్పండి. ఆల్ వెరీ గుడ్ మూవీ. ఓకే, తెలుగులో చెప్పమంటే మీరు మళ్ళీ ఇంగ్లీష్లోనే చెప్తున్నారు. ఓకే, ఎనివే రాజు గారు, ఈ ఆన్సర్ అయితే రాంగ్ చెప్పారు మీరు. మళ్ళీ నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు మీకోసం ఈసారి ఇంగ్లీష్ కాకుండా వేరే క్వశ్చన్స్ అయితే అడుగుతా నేను. ఓకేనండి? ఏం పర్వాలేదులేండి. ఓకేనా? ఓకే, నైస్ టాకింగ్ టు యూ అండి. ఓకే, మరి రాజుగారు అయితే చెప్పలేకపోయారు ఈ క్వశ్చన్కి ఆన్సర్. ఓకే, మరి నెక్స్ట్ కాల్ ఎవరైనా చెప్తారేమో చూద్దాం. అండ్ యూట్యూబ్లో కూడా ఎవరైనా చెప్తారేమో చూద్దాం. అండ్ అలాగే యూట్యూబ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా డిడి సప్తగిరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఎనివే మరి మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో. హలో, నమస్కారం మేడం. నమస్కారం, ఎవరు మాట్లాడుతున్నారు? మేడం, నా పేరు లక్ష్మీనారాయణ. నేను యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, భువనగిరి జిల్లా నుంచి. మీకు ఎలా ఉందండి అక్కడంతా? వాతావరణం చల్లగానే ఉంది మేడం. ఓకే, అంతా సేఫ్గానే ఉంది అయితే? మా సైడ్ అయితే సేఫ్ గానే ఉంది మేడం. చెరువులు అన్నీ నిండిపోయాయి మేడం. ఓకే ఓకే. ఏం చేస్తుంటారు మీరు? మేము ఇన్సూరెన్స్ ఏజెంట్ మేడం. ఇన్సూరెన్స్ ఏజెంట్. ఓకే, నైస్ అండి. మీ హాబీస్ ఏంటి? హాబీస్ అంటే క్రికెట్ ఎక్కువ ఆడుతుంటా మేడం. ఓకే, ప్లేయింగ్ చెస్. ఓకే, చూస్తూ ఉంటారా సినిమా క్విజ్ అయితే? చూస్తుంటాను మేడం. ఓకే, మరి మా కోసం ఏదైనా సాంగ్ కానివ్వండి, సినిమా డైలాగ్ ఏదైనా చెప్తారా? సాంగ్ అంటున్నారు మేడం. ఓకే మేడం, చెప్తాను, పాడతాను మేడం చిన్న సాంగ్ అనేది. పాడండి. అంటే ఇది ఒక ప్రైవేట్ సాంగ్ మేడం. నేను చిన్నప్పుడు స్కూల్లో పాడేది మేడం. ఓకే, పర్వాలేదు, పాడండి. మేడం, బార్డర్లో సైనికుడా, భారత్కు రక్షకుడా, కార్గిల్లో కన్ను మూసివా, ఓర్ హైనికుడా, మా కోసం ప్రాణాలిస్తివా, భారత్ కోసం నీవు బాంబు వైతివా. ఈ సాంగ్ చాలా ఇష్టం మేడం నాకు. ఓకే, మా స్కూల్లో కూడా నేను పాడాను మేడం ఈ సాంగ్. ఓకే, చాలా బాగుంది. ఈ దేశభక్తి గీతం కదా? అవును మేడం. ఓకే, చాలా బాగుంది. ప్రతి ఆగస్ట్ 15th కి నేను పాట పాడేవాడు. ఓకే, వెరీ నైస్ అండి. ఎనివే మరి మీకైతే క్వశ్చన్ వచ్చేస్తుంది ఆన్ స్క్రీన్, ఒకసారి చూసేయండి. సో ఇందాక ఆల్రెడీ చూసుంటారు కదా, రాజుగారిని అడిగాను. మేడం, చెప్పాను మేడం. ఓకే, ఆన్సర్ తెలుసా మీకు? తెలుసు మేడం. చెప్పండి.
ఆల్ గుడ్ సైన్స్ అంటే అన్ని మంచి శకనములే. ఓకే, వెరీ నైస్ అండి, కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు. ఎనీవే నైస్ టాకింగ్ టు అండి. అండ్ అలాగే యూట్యూబ్లో కూడా ఇందాక అడిగిన క్వశ్చన్కి చాలా మంది ఆన్సర్లు పంపిస్తున్నారు అనమాట. ఎవరు పంపించారంటే శ్రీ ఎడ్యుకేషన్ నుంచి ఎస్ అన్నీ మంచి శకునములే అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే స్వర్ణలత గారు పంపిస్తున్నారు అన్నీ మంచి శకునములే అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. సో ఎనివే మరి నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో, హలో, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు ఉమా మేడం, నిజామాబాద్. ఉమా. ఓకే ఉమా గారు కొంచెం గట్టిగా మాట్లాడతారా? ఉమా మేడం నా పేరు. ఓకే, ఏం చేస్తుంటారు? నేను ఇంట్లో హౌస్ వైఫ్ మేడం. ఏంటి? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఇక్కడ నిజామాబాద్ నుంచి మేడం. ఎక్కడి నుంచి? నిజామాబాద్. నిజామాబాద్ నుంచి. ఓకే, మీ హాబీస్ ఏంటండి? ఏం లేదు మేడం, ఇంట్లో ఉంటాను అంతే. ఏం లేవా? ఏం హాబీస్ లేకపోవడమే హాబీయా? అంతే మేడం. ఎనివే మరి మరి మా కోసం ఏంటి ఏదైనా ఒక పాట కానివ్వండి, లేదంటే సినిమా డైలాగ్ కానీ ఏదైనా చెప్తున్నారా? డైలాగ్ చెప్తాను మేడం. చెప్పండి. ఇంద్రా సినిమా నుంచి మొత్తం పదానికి చేస్తే. అబ్బో, మీరు చాలా స్మార్ట్ అండి, చాలా చిన్న డైలాగ్ ఎంచుకొని చక్కచక్క చెప్పేశారు. ఓకే, ఎనివే ఉమా గారు మీకోసం అయితే క్వశ్చన్ రెడీగా ఉంది. ఓకే, ఉమా గారి కోసం క్వశ్చన్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. ఉమా గారు చూస్తున్నారా? రాలేదు మేడం, ఇంకా టీవీలోకి రాలేదు. ఇంకా ఏంటండి? టీవీ రాలేదు ఇంకా. వచ్చింది చూడండి, ఇక్కడ ఉన్నటువంటి బొమ్మ అలాగే లెటర్ ఆధారంగా అదొక సినిమా పేరు గెస్ట్ చేసి చెప్పండి. ఒక బొమ్మ. ఆ బాబు బాబు ఏం చేస్తున్నాడు? సినిమా ట్రీజర్ వస్తుంది మేడం, బొమ్మ రాలేదు. బొమ్మ ఇంగ్లీష్లోనే తెలియదు మేడం. ఓకే, ఒక బాబు ఉన్నాడు. ఒక బాబు ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఆ బాబు? ఎత్తునే ఇట్లా నిల్చున్నాడు అంటే. ఏంటండి? ఎత్తునే నిలబడ్డాడు బాబు. నిటారుగా నిలబడి ఉన్నాడు. తోస్తున్నట్టు అనిపించట్లేదా మీకు? దేన్నో తోస్తున్నట్టు? చూస్తున్నట్టు అనిపిస్తుంది మేడం. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? మేడం నాకు ఇంగ్లీష్ రాదు. అవునా? ఓకే సరే, ఇది అయితే చాలా క్లూ ఇస్తాను. ఈ సినిమా పేరు అల్లు అర్జున్ గారి మూవీ అనమాట. అల్లు అర్జున్ సినిమా మేడం. సినిమాలో ఈ మధ్య బాగా హిట్ అయిన మూవీ తగ్గేదేలే. తగ్గేదేలేదు మేడం, గుర్తు రావట్లేదు. సినిమాస్ చూడరా మీరు ఎక్కువ? ఎక్కువ చూడం మేడం సినిమా. రీసెంట్ గా అల్లు అర్జున్ గారి మూవీ చూడలేదు అయితే? అల్లు అర్జున్ చాలా పెద్ద హిట్ అయింది కదా, తగ్గేదేలే అని చెప్పి డైలాగ్ కూడా చాలా పెద్ద హిట్ అయింది. లేదు ఉంది మేడం, అది అల్లు అర్జున్ది. తీసుకొస్తాను అల్లు అర్జున్ ఫ్లేవర్, ఇది ఒక ఫ్లేవర్ నేమ్ కూడా. ఫ్లవర్ తెలుగులో ఫ్లేవర్ నేమ్ అంటారు. ఇంకా అంటారు. ఇంకా సినిమా చూడండి మేడం, గుర్తు రావట్లేదు. ఓకే, మిమ్మల్ని మరి ఎక్కువ కష్టపెట్టదలుచుకోలేదండి. ఎనివే మరి నైస్ టాకింగ్ టు యూ అండి. నెక్స్ట్ కాలర్ ఎవరైనా ఆన్సర్ చెప్తారేమో చూద్దాం. అండ్ అంతకంటే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చేస్తాను, అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి. హిందీ సినీ గీతాలు ప్రతి శనివారం మరియు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మీ దూరదర్శన్ సప్తగిరిలో. పాడికి ఆధారం పచ్చిమేత. సో పచ్చిమేత లేనిదే పాడి లాభసాటి కాదు. పుట్టగొడుగు అన్నది ఒక శాకాహారులకు అధిక మోతాదులో మాంసకృతులను అందించేటటువంటి ఒక గొప్ప వరంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. పసిడి పంటలు ఆదివారం నుండి శనివారం వరకు ఉదయం 5:30 నుండి 6 గంటల వరకు మీ దూరదర్శన్ సప్తగిరిలో.
సినిమా క్విజ్ ప్రోగ్రామ్కి తిరిగి స్వాగతం. ఎనివే మరి ఇందాక అడిగిన క్వశ్చన్కి అయితే ఆన్సర్ చెప్పలేకపోయారు లాస్ట్ కాలర్. ఇప్పుడైనా నెక్స్ట్ కాలర్ చెప్తారో లేదో చూద్దాం. ఆ నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు సుబ్రహ్మణ్యం అండి. సుబ్రహ్మణ్యం గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అమలాపురం అండి. అమలాపురం నుంచి. సుబ్రహ్మణ్యం గారు ఏం చేస్తుంటారు? టీచర్ అండి. టీచరా? అవునండి. ఓకే, మీకు కూడా అడ్వాన్స్ హ్యాపీ టీచర్స్ డే అండి. థ్యాంక్ యూ మేడం. ఓకే, మరి మీ హాబీస్ ఏంటండి? నా హాబీస్ పిల్లల్ని పట్టుకుని తోమేయడం మేడం. ఓకే, మీరు ఏ క్లాసెస్కి చెప్తారండి? నేను 6th to 10th మేడం. ఏ క్లాసెస్కి? 6th to 10th. 6th to 10th. వెరీ నైస్ అండి. మరి రేపు ఎలాగో టీచర్స్ డే కాబట్టి మీరు కూడా టీచరే కాబట్టి టీచర్స్ గురించి వాళ్ళ గొప్పతనం గురించి ఒక 2 నిమిషాలు ఏమైనా చెప్తారా? టీచర్స్ అంటే నా దృష్టిలో మేడం వాళ్ళు క్రియేటర్స్ మేడం. మనం ఏ విధంగా అయితే బ్రహ్మగారిని క్రియేటర్ అనుకుంటామో అలాగే భూమి మీదకి వచ్చిన తర్వాత ఏ పశువాడిని అయినా సరే ఒక మంచి ప్రతిభావంతుడైనటువంటి వ్యక్తిగా తయారు చేయాలంటే ఒక క్లేని మనం మౌల్డ్ చేసినట్టుగా ప్రతి పిల్లవాడిని వాడి భవిష్యత్తులో మంచి స్థాయికి వచ్చేంత వరకు కూడా వాడిని పక్కనే ఉండి ప్రోత్సహిస్తూ మంచి స్థాయికి తీసుకొచ్చేవాడే టీచర్ అండి. ఓకే, వెరీ నైస్ అండి. నిజంగా చాలామంది కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే టీచర్ అంటే ఓన్లీ పుస్తకాల్లో ఉన్న పాఠాలే కాకుండా సొసైటీలో జరుగుతున్నటువంటి వాటి గురించి కూడా అలాగే ఒక మంచి ప్రవర్తనగా ఎలా ఉండాలి అనే విషయాన్ని కూడా చెప్తూ ఉండాలి కదా. సుబ్రహ్మణ్యం గారు అంతేనా? అంతే మేడం. ఓకే సుబ్రహ్మణ్యం గారు, మరి మా కోసం ఏదైనా ఒక పాట కానీ సినిమా డైలాగ్ కానీ ఏమైనా చెప్తారా? ఒక పాట పాడతాను మేడం. పాడండి. గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా, ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులుంటే మౌనమా మౌనమా, చెలియా నీలో ప్రేమను తెలుపా ఒక గణియ చాలువి, అదే నేను ప్రజోచయ నూరేళ్ళు చాలది, లేదని చెప్ప నిమిషం చాలు వేదన మాట తట్టుకోనంటూ మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావాలి, ఏమి చేయమందువే ఏమి చేయమందువే. అంతే మ్యామ్. ఓకే సుబ్రహ్మణ్యం గారు చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే సుబ్రహ్మణ్యం గారు చెప్పండి మేడం. క్వశ్చన్ అడిగేమంటారా అయితే? అడగండి మేడం. ఓకే సుబ్రహ్మణ్యం గారి కోసం క్వశ్చన్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. సో ఇందాకడే చూసుంటారు మీరు ఆల్రెడీ ఈ క్వశ్చన్. లేదు మ్యామ్, నేను టీవీ లేదు మ్యామ్, నేను యూట్యూబ్లో చూస్తున్నానండి. ఓకే చూస్తున్నారా? ఎస్ మ్యామ్. ఓకే, మీకు పిక్చర్ అయితే వచ్చిందా మరి యూట్యూబ్లో? ఇప్పుడే వచ్చింది మ్యామ్. వచ్చిందా? ఓకే చెప్పండి మరి ఆన్సర్. ఆ సినిమా పేరేంటో చెప్పండి. ఎస్ మ్యామ్, ఇందాక మీరు ఇచ్చిన క్లూస్ని బట్టి పుష్ప మేడం. ఓ, ఇందాక క్లూస్ని బట్టి చెప్తున్నారా, పిక్చర్ని బట్టి కాకుండా? ఎనివే సుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. చూసారా పుష్ప మూవీని? చూసాను. ఓకే ఎనివే సుబ్రహ్మణ్యం గారు నైస్ టాకింగ్ టు యూ అండి. ఏంటండి? వెయిటింగ్ ఫర్ పుష్ప 2. ఓ, వెయిటింగ్ ఫర్ పుష్ప 2నా? ఓకే ఎనివే నైస్ టాకింగ్ టు యూ అండి. అలాగే యూట్యూబ్లో కూడా చాలామంది మెసేజ్లు అయితే పంపిస్తున్నారనమాట. సో ఎవరు పంపించారో చూద్దాం. బండారు త్రిమూర్తులు గారు పంపిస్తున్నారు. దీపిక బంగారు తల్లికి అందరికీ స్వాగతం సుస్వాగతం అంటూ మీకు కూడా స్వాగతం అండి. అలాగే రమాదేవి గారు అన్నీ మంచి శకునములే అంటూ ఇందాకడ క్వశ్చన్కి ఆన్సర్ పంపిస్తున్నారు. అలాగే ఆరవపల్లి వెంకట నారాయణరావు గారు నమస్తే త్రిమూర్తులు గారు, హోప్ యూ ఆర్ సేఫ్ అండ్ టేకింగ్ కేర్ ఫ్రమ్ ద ఫ్లడ్స్ అంటూ అడుగుతున్నారు అనమాట. ఎనివే నెక్స్ట్ బండారు త్రిమూర్తులు గారు కార్యక్రమం స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను అంటూ చెప్తున్నారనమాట. సో అందుకే ఇవాళ కొంచెం ఆలస్యమైంది మెడిసిన్స్ వేసుకుంటూ అంటూ పంపించారు. అలాగే చిత్ర తిరుగు గారు పుష్ప అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే వెంకటేశ్వర రెడ్డి గురుపాటి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే రమాదేవి గారు కూడా పుష్ప అంటూ పంపించేశారు. అలాగే మాహి ఎస్డి పుష్ప అంటూ పంపించారు. అలాగే శ్రీ ఎడ్యుకేషన్ నుంచి పుష్ప అని కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే స్వర్ణలత గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కటకం శ్రీలత గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మోటు పటాల ఫన్ కిడ్స్ నుంచి పుష్ప అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే బండారు త్రిమూర్తులు గారు అందరూ కాచి చల్లార్చిన నీరు మాత్రమే త్రాగాలి అంటూ పంపించారనమాట. ఎస్ తప్పకుండా అందరూ కూడా కాచి చల్లార్చిన వాటర్ మాత్రమే తాగండి, ఎందుకంటే బయట సిచ్యువేషన్స్ అసలు బాగోలేదు కాబట్టి.
నెక్స్ట్ బండారు త్రిమూర్తులు గారు, తప్పకుండా కాల్కి మధ్య మా యూట్యూబ్ మెసేజెస్ చదవండి బంగారు తల్లి అంటూ పంపించారు. తప్పకుండా చదువుతానండి, అస్సలు యూట్యూబ్ మెసేజెస్ని అయితే మిస్ చేయను. అలాగే ఆరోపల్లి వెంకట నారాయణరావు గారు హ్యాపీ టీచర్స్ డే అంటూ పంపించారనమాట. ఎనివే మరి నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో, మేడం గారు, మీ పేరు? కొత్త ప్రభాకర్ రెడ్డి మేడం. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సూర్యాపేట మేడం. ఓకే, సూర్యాపేట నుంచి. ఎలా ఉందండి మీకు అక్కడ అంతా కూడా బాగానే ఉందా? మంచిగా ఉంది మేడం, ఇక్కడ అంతగా పెద్ద వర్షాలు ఎఫెక్ట్ ఏం లేదు. అంత పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? నేను స్కూల్లో చేస్తాను మేడం. స్కూల్లో చేస్తుంటారా? ఓకే, ఏం చేస్తుంటారు అంటే టీచరా? టీచింగ్ మేడం. ఓకే, నువ్వు ఏంటో ఇవాళ అందరూ కూడా టీచర్సే కాల్ చేస్తున్నారనమాట. ఇంటి వద్ద ఉన్నాం మేడం, ఇవాళ వర్షం వస్తుంది కదా, సెలవు ఇచ్చారు కనుక. ఓ సెలవులు కదా, అందుకని టీచర్స్ అందరూ కూడా సినిమా క్విజ్ చూస్తూ కాల్ చేస్తున్నారు అనమాట. సో మీకు కూడా అడ్వాన్స్ గా హ్యాపీ టీచర్స్ డే అండి. టీచర్స్ డే శుభాకాంక్షలు మేడం మీకు కూడా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో టీచర్స్ డే గురించి మీరేమన్నా చెప్తారా? ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉపాధ్యాయుల గురించి చెప్తున్నా. మనకు అంటే తరగతి గదిలో బోధించే ఉపాధ్యాయులు మన దేశంలో ఉన్న మన పౌరుల్ని, సమాజాన్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలంటే ఉపాధ్యాయులదే ఒక పాత్ర అని చెప్పుకోవచ్చు మేడం. అయితే ఇక్కడ పిల్లలు మంచిగా చదువుకుంటే రేపు భావి భారత పౌరులు అవుతారు. వాళ్ళు ఆ విధంగా కావడం అనేది కేవలం ఒక ఉపాధ్యాయుని చేతిలో మాత్రమే ఉంటుంది. మరి ఉపాధ్యాయుడు అనేది ఒక సమాజంలో ఒక ఇంజనీర్ కావచ్చు, ఒక ఉపాధ్యాయుడు కావచ్చు, వాళ్ళని ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దాలంటే వారికి ఏం తెలియనటువంటి ఒక మట్టి ముద్ద లాంటి వాళ్ళు మేడం. వాళ్ళ యొక్క పిల్లలు, వారి యొక్క భవిష్యత్తుని మనం మంచిగా తీర్చిదిద్దాలంటే ఒక ఇంజనీర్ ఎంత ముఖ్యమో ఒక పని అనేది అలా ఉంటుంది. కనుక మనకు ఉత్తమ ఉపాధ్యాయుల ఈ విధంగా సర్వేపల్లి రాధాకృష్ణను మనకు ఈ విధంగా చెప్తాడు మేడం. పిల్లల్ని ఏ విధంగా తయారు చేయాలో ఆ విధంగా ఆ సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పడం వల్ల మనకు ఆ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు అయ్యాడు. మన తొలి ఉపరాష్ట్రపతిగా కూడా మన దేశానికి సేవలు అందించారు. వాళ్ళని గుర్తుపెట్టుకొని మనం ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం మేడం. అది టీచర్ల యొక్క ఒక ఉద్దేశం మేడం. ఓకే, చాలా బాగా చెప్పారండి, చాలా డీటెయిల్డ్గా క్లియర్గా చెప్పారు. ఉపాధ్యాయులు అనేవాళ్ళు ఎలా ఉండాలి అని కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి ఏదైనా ఒక పాట పాడతారా? ఏదైనా సినిమా డైలాగ్ చెప్తారా? ఇక సినిమా సాహిత్యం అంటే మాకు ఎక్కువ పుస్తకాలు పట్టుకుంటాం మేడం. పుస్తకాలలో ఏదైనా ఒక పద్యాన్ని పాడగలుగుతా. పాడండి. అయితే మనకు ముఖ్యంగా మనుషులు మానవులలో ఒక ముగ్గురు ఉంటారు మేడం. ఆ ముగ్గురు ఏ విధంగా ఉంటారు, మన భవిష్యత్తు అనేది ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా సక్సెస్ అవుతారు అనే దాన్ని దృష్టిలో పెట్టుకుంటే అసలు మానవులు ఎలాంటి వారు, అందులో 3 రకాల టైప్ ఎట్లా ఉంటారు. ఆరంభింపరు నీచ మానవులు విజ్ఞాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యజింతురు విజ్ఞాయత్తులై, మధ్యముల్ ధీరుల్ విజ్ఞ నిహన్యమనులగుచున్ ధృత్యున్నతో సహులై, ప్రారబ్ధార్థము లుజ్జగింపరు సుమ్మీ ప్రజ్ఞానిధుల్గవునన్. మేడం గారు ఒక మధ్యలో దానిలో బాగుంటది మేడం. ఓకే, ఆ ముగ్గురు అనేది ఏంటంటే ఒక రకం వాళ్ళు ఏంటంటే ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు ఏం చేస్తారంటే ఆ పనిని చేద్దాం అనుకుంటారు, కానీ అసలు దాన్ని ఆ పనినే స్టార్ట్ చేయరు. ఏ పని సరిగ్గా అసలు ఆ పనినే ముట్టుకోరు. రెండు వాళ్ళు పనిని ప్రారంభించి కొద్ది కష్టంగా కాగానే అమ్మో ఇది నా వల్ల కాదు, నేను చేయలేను అని చెప్పేసి కష్టం అవుతుందని అనుకుంటారు. ఇక మూడో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అది ఎలాంటి పనైనా కానీ ఖచ్చితంగా దాన్ని సాధించి తీరి సక్సెస్ అవుతారు మేడం. అవును, ఇది ఈ పద్యంలో ఉన్న భావం మేడం. అవును, చాలా కరెక్ట్గా చెప్పారండి. నిజంగా సక్సెస్ ఫెయిల్యూర్ అనేటువంటిది మనం ఓడిపోతే వచ్చేది కాదనమాట. ఏదైనా ఒక పని అసలు మనం చెయ్యకపోతే అప్పుడు ఓడిపోయినట్లు అనమాట. చేసి ఓడిపోయినా కూడా ఒక రకంగా గెలిచినట్లే కదా. అవును మేడం. ఓకే, ఎనివే మీకోసం అయితే క్వశ్చన్ వచ్చేస్తుంది ఆన్ స్క్రీన్ మీద, ఆన్సర్ చెప్తుంది, చూసారా? చూడలే, ఇంకా కనపడతలే. ఓకే, అక్కడున్న హీరోయిన్ని
అలాగే మధ్యలో ఉన్నటువంటి సింబల్ ఎమోజీ ఆధారంగా ఆ సినిమా పేరేంటో గెస్ట్ చేసి చెప్పగలరా? కొంచెం క్లూ ఇవ్వండి మేడం. అల్లు అర్జున్ గారు జెనీలియా మూవీ అండి. ఆ ఎమోజీ కనిపిస్తుందా మీకు మధ్యలో? ఆ ఎమోజీ ఎలా ఉంది? అది హాస్యం కామెడీ, అది ఫేస్ ఉంది. ఏంటండి? ఒక హాస్యం ఫేస్ ముఖం కనపడుతుంది. హాస్యం ఇంగ్లీష్లో ఏం చెప్పొచ్చు దానికి? దాన్ని ఆనందాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? హ్యాపీ హ్యాపీ డే. ఎస్ కరెక్ట్గా చెప్పారు. హ్యాపీ మూవీ. మీరు చూడలేదండి అల్లు అర్జున్ గారి అండ్ జెనీలియా కాంబినేషన్లో వచ్చిన హ్యాపీ మూవీని? చూసాను కానీ మర్చిపోయాను. చూసారు కానీ మర్చిపోయారా? ఓకే, చాలా రోజులైంది కదా. ఓకే, ఎనీవే కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు. ఎనీవే నైస్ టాకింగ్ టు యూ అండి. ఓకే, నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. అండ్ అంతకంటే ముందు యూట్యూబ్లో కూడా చాలామంది ఆన్సర్లు పంపిస్తున్నారనమాట. పార్థసారథి రెడ్డి గారు రైట్ ఆన్సర్ చెప్పారు. అలాగే మాహి ఎస్డి రైట్ ఆన్సర్ చెప్పారు. అలాగే ఆర్ఎస్ ఛానల్ గారు హ్యాపీ అంటూ రైట్ ఆన్సర్. అలాగే బండారు త్రిమూర్తులు గారు హ్యాపీ అంటూ రైట్ ఆన్సర్. అలాగే రమాదేవి గారు హ్యాపీ అంటూ రైట్ ఆన్సర్ చెప్పేశారు. అలాగే మోటు పటాల ఫన్ కిడ్స్ హ్యాపీ అంటూ రైట్ ఆన్సర్ చెప్పేశారు. అలాగే ఆరోపల్లి వెంకట నారాయణరావు గారు కూడా రైట్ ఆన్సర్ చెప్పేశారు. అలాగే కటకం శ్రీలత గారు రైట్ ఆన్సర్. అలాగే వెంకటేశ్వర రెడ్డి గురుపాటి రైట్ ఆన్సర్. అలాగే స్వర్ణలత గారు రైట్ ఆన్సర్. అలాగే దాలాలి సౌమ్య గారు హ్యాపీ అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారనమాట. ఓకే, మరి నా నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు? అనిత అండి నా పేరు. అనిత. అనిత గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఉప్పల్ నుండి మాట్లాడుతున్నా. ఉప్పల్ నుంచి మాట్లాడుతున్నారా? మీకు కూడా వర్షాలు పడుతున్నాయా? ఇప్పుడు తగ్గిందండి, నార్మల్ ఉంది, కూల్ ఉంది వెదర్. ఓకే, కూల్ ఉంది వెదర్. అనిత ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? ఓకే, మీ హాబీస్ ఏంటండి? హాబీస్ స్టిచ్చింగ్. స్టిచ్చింగా? ఓకే, అన్నీ స్టిచ్ చేస్తూ ఉంటారా? అవునండి, చేస్తాను. ఓకే, డ్రెస్సెస్ అవన్నీ కూడా? ఎస్. ఓకే, మీకు మీరే స్టిచ్ చేస్తారా లేదంటే బయట వాళ్ళు కూడా స్టిచ్ చేస్తూ ఉంటారా? బయట వాళ్ళవి నావి. ఓకే, వెరీ నైస్. మరి హౌస్ వైఫ్ అంటున్నారు, మీరు చక్కగా వర్క్ చేస్తున్నారు కదా? ఇక అది హౌస్ వైఫ్ కిందకి వస్తుందని చెప్పేసి. ఏం కాదండి, ఆడవాళ్ళు అంత కష్టపడి మీరు వర్క్ చేస్తుంటే హౌస్ వైఫ్ అంటారు. వర్క్ అని అంటారు ఇంట్లో వాళ్ళు. ఏం కాదు, వర్క్ అంటారు. అవునా? అలా ఏం కాదు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇది. ఏమంటారు? ఎస్ మేడం. నేను చెప్పానని చెప్పండి ఎవరైనా అలా అంటే, ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి. అనిత గారు, మరి మా కోసం ఏదైనా ఒక పాట కానీ ఒక డైలాగ్ కానీ ఏదైనా చెప్తారా? సాంగ్ పాడతా అండి. పాడండి. ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. అంతే మేడం. ఓకే, వెరీ నైస్, చాలా బాగా పాడారు. మరి రెడీయా మీరు? మిమ్మల్ని క్వశ్చన్ అడిగేస్తున్నాను. ఓకే అండి. అనిత గారి కోసం క్వశ్చన్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. చూసారా, ఇది ఒక సాంగ్. అక్కడున్న వస్తువులు అలాగే లెటర్ను బట్టి ఆ సాంగ్ గెస్ట్ చేయగలరా? కుర్చీని మడత పెట్టి. ఎస్, రైట్ ఆన్సర్. పాడండి మరి. అది రాదండి. రాదా? కుర్చీని మడత పెట్టి వరకే వచ్చా? ట్రై చేయండి, ట్రై చేస్తున్నారుగా. ఓకే, ఎనీవే అనిత గారు రైట్ ఆన్సర్ అయితే చెప్పేశారు. నైస్ టాకింగ్ టు యూ అండి. అలాగే యూట్యూబ్లో కూడా మెసేజ్లు అయితే పంపిస్తున్నారనమాట. మాహి ఎస్డి కుర్చీని మడతపెట్టి అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే దళాలి సౌమ్య గారు కూడా కుర్చీని మడతపెట్టి అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఆరోపల్లి వెంకట నారాయణరావు గారు నైస్ టు సీ సో మెనీ న్యూ మెంబర్స్ ఇన్ యూట్యూబ్ అండ్ ఆల్సో నైస్ టు హియర్ మెనీ న్యూ కాలర్స్. మన ప్రోగ్రామ్ పాపులారిటీ తగ్గేదే లే అంటూ పంపిస్తున్నారనమాట. అలాగే నెక్స్ట్ రమాదేవి గారు కుర్చీని మడతపెట్టి అంటూ రైట్ ఆన్సర్. అలాగే వెంకటేశ్వర రెడ్డి గారు కుర్చీని మడతపెట్టి అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే మోటు పటాల ఫన్ కిడ్స్ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే కాతకం శ్రీలత గారు రైట్ ఆన్సర్. అలాగే చిత్ర తిరుగు గారు కూడా గుంటూరు కారం మూవీ సాంగ్ అంటూ సినిమా పేరు పెట్టారనమాట. ఎనివే ఆరోపల్లి వెంకట నారాయణరావు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు.
ఎనివే మరి చాలా మంది కూడా ఆల్మోస్ట్ రైట్ ఆన్సర్లే పంపిస్తున్నారు యూట్యూబ్లో కూడా. సో చక్కగా కాల్ లేదని అస్సలు డిసప్పాయింట్ అవ్వకండి. చక్కగా యూట్యూబ్లో నేను అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ పంపిస్తూ ఉండండి. మరి నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో, హలో, ఎవరు మాట్లాడుతున్నారు? శ్రావణి అండి నా పేరు. శ్రావణి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది అమలాపురం నుంచి ఫోన్ చేస్తున్నానండి. అమలాపురం నుంచా? శ్రావణి గారు కొంచెం గట్టిగా మాట్లాడండి. చెప్పండి మేడం. ఏం చేస్తుంటారు? ఇంట్లోనేనండి. ఇంట్లోనేనా? ఓకే. ఎలా ఉంది మీ ఏరియా అంతా కూడా? ఫైనా? ఏమన్నా వాటర్ అలా వచ్చేసినాయా? లేదండి, బాగానే ఉందండి. బాగానే ఉందా? ఓకే. హలో, మీ హాబీస్ ఏంటండి? ఇంకా ఇంట్లోనేనండి. ఇంట్లోనేనా? అవును. ఓకే, మరి మా కోసం ఏదైనా ఒక సాంగ్ కానీ సినిమా డైలాగ్ కానీ ఏదైనా చెప్తారా మరి? మా అమ్మాయి చెప్తుందంటండి. చెప్పమనండి. ఏం చదువుతుంది మీ అమ్మాయి? 4th క్లాస్ అండి. 4th క్లాసా? చక్కగా స్కూల్ హాలిడేస్ ఇచ్చారా వర్షం అని చెప్పి? అవునండి. ఓకే. పేరేంటి మీ అమ్మాయి పేరు? లక్ష్మీ ప్రణవి అండి. లక్ష్మీ ప్రణవి. ప్రణవి. ఓకే, లక్ష్మీ ప్రణవి, ఈ సాంగ్ పాడతావా మా కోసం? పాడు. మంచి పాట ఏదైనా పాడుదామని. చీపురు పెట్టదాని చెవుల గోల అట్టదాని చేతికి అందినట్టుదాని బంగారాల తిప్పదాన్ని నేనటంటి ఆడదాన్ని కాదు బాబో పిలవగాని నేను రాను పాడు లక్ష్మీ ప్రణవి, చాలా బాగా పాడుతున్నావు, పాడు. నేను రాను బాబా. థ్యాంక్స్ అండి. అయ్యో పాడుతున్నావుగా, పాడు. భలే సిగ్గుపడుతూ భలే బాగా పాడుతున్నావు. సినిమాలు చూస్తుంటావా ఎక్కువ నువ్వు? హలో, ఓకే. శ్రావణి గారు చెప్పండి మేడం. బాగా పాడిందండి మీ పాప పాట. థ్యాంక్స్ అండి. అనుకోకుండా అసలు కాల్ ఇలా కనెక్ట్ అవుద్దని అసలు ఊహించలేదండి బాబు నేను. ఓకే, అలా అనుకోకుండా అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఎనివే మరి రెడీగా ఉన్నారా? క్వశ్చన్ అడిగేయమంటారా? అడిగండి మేడం. ఓకే, శ్రావణి గారి కోసం క్వశ్చన్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. చూసారా, ఈయన ఒక హీరో, గెస్ చేయగలరా? రానా అండి. ఎస్, కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు. అసలు విత్ ఇన్ 3 seconds లోపే చెప్పేశారు. థ్యాంక్స్ మేడం, చాలా హ్యాపీగా ఉంది నాకు. ఓకే, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మీ అమ్మాయి కూడా చాలా బాగా పాడిందని చెప్పండి. ఓకే శ్రావణి గారు. హలో, చెప్పండి. చెప్పండి మేడం. మీ పాప ఏదో చెప్తున్నట్లుంది. అదే థ్యాంక్ యూ మేడం అని చెప్తున్నారు. థ్యాంక్ యూ అని చెప్తుందా? ఓకే ప్రణవి, నీకు కూడా థ్యాంక్ యూ. బాగా చదువుకో. ఓకే, బాయ్. ఓకే, నైస్ టాకింగ్ టు యూ అనమాట. చక్కగా పాడింది కదా పాప కూడా సాంగ్. ఎనివే మరి ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చేస్తాను. అప్పుడు దాకా వెయిట్ చేస్తూ ఉండండి. ఎప్పుడైతే భూమి కొల్లపారుతుందో వేరుమండలం బాగా విస్తరించి నాణ్యమైన అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందమ్మా. అరటి పండే కాకుండా అరటి ఆకుల నుంచి, కాండం నుంచి వివిధ విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసుకొని రైతులు లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉందండి. పసిడి పంటలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు ప్రసారమవుతుంది. వీక్షించండి రెట్రో టైంలో ఓం నమ శివాయ్ సోమవారం నుంచి శుక్రవారం వరకు డిడి సప్తగిరి ఛానల్లో. నాట్య సుమాంజలి కార్యక్రమానికి స్వాగతం. భరత మహానుభుని బ్రహ్మదేవుని ద్వారా తెలుసుకున్నటువంటి భరత శాస్త్ర నాట్య శాస్త్రాన్ని యాజ్ ఇట్ ఈజ్గా చక్కగా ప్రదర్శించేటువంటి పద్ధతే కూచిపూడి పద్ధతి. నాట్యం భిన్న రుచేర్జనస్య బహుదాప్యేకం సమారాధనం అంటే నాట్యం
భిన్న రుచులు గల వ్యక్తుల చేత ఒకే రకంగా ఒకే విధంగా ఆరాధింపబడుతోంది అని నాట్యశాస్త్రం తెలియజేసింది. శరీర యొక్క మనం కదలికని అభినయము అంటారు. ఇది యజుర్వేదం నుండి తీసుకొనబడిందండి. సుఖము దుఃఖము రెండు కలిసి ఉంటుంది. ఆ సుఖ దుఃఖాలని మనం అంగములతో అభినయిస్తే, అంటే ఆంగిక అభినయంగాను వాచిక అభినయంగాను ఆహార్యం సాత్విక అభినయంతో వాటిని అభినయిస్తుంది, నాట్యం అవుతుందని చెప్పి భరతమని తెలియజేశారు నాట్యశాస్త్రంలో. నాట్య సుమాంజలి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రతి మొదటి బుధవారం మరియు మూడో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు మీ దూరదర్శన్ సప్తగిరిలో. నాట్య సుమాంజలి తప్పక వీక్షించండి. వెల్కమ్ బ్యాక్ టు సినిమా క్విజ్ ప్రోగ్రామ్. సో నాకు కనుక మీరు కాల్ చేయాలి అనుకుంటే 08662487005 అలాగే 24870006కి కాల్ చేసేయండి. చక్కగా మూవీకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడుగుతాను. సో నెక్స్ట్ కాలర్ అయితే రెడీగా ఉన్నట్లున్నారు, ఎవరో చూద్దాం. హలో హలో ఓకే, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, ఈస్ట్ మారేపల్లి నుంచి సోనం మాట్లాడుతున్నాను. ఎవరు, మీ పేరు? సోనం అండి. సోనం గారు ఎక్కడి నుంచి అన్నారు? సికింద్రాబాద్ ఈస్ట్ మారేపల్లి అండి. ఓకే, సికింద్రాబాద్ నుంచి. ఎలా ఉంది మీకు అక్కడ వెదర్ అంతా? వర్షాలు పడుతున్నాయి మీకు కూడా? అవునండి, పడుతున్నాయి. ఓకే, అంతా ఫైనే కదా? అంతా ఫైనేనండి ఇప్పుడైతే ప్రస్తుతానికి. ఓకే, సోనం గారు ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? మీ హాబీస్ ఏంటండి? ఏంటండి హాబీస్? సాంగ్స్ వినడం అండి. సాంగ్స్ వింటూ ఉంటారా? ఓకే, సినిమాలు కూడా బాగా చూస్తూ ఉంటారా? సినిమాలు అంటే నాకు ఎక్కువ ఓల్డ్ మూవీస్ అంటే బాగా ఇష్టం. ఓ, ఓల్డ్ మూవీస్ అంటే ఇష్టమా? మరి ఓల్డ్ కాదు. ఓకే, సాంగ్స్ బాగా వింటారు కాబట్టి మీకు ఏ సింగర్ అంటే ఇష్టం? సింగర్ అంటే అందరూ ఇష్టమే. అందరూ ఇష్టమేనా? సింగింగ్ చేసే వాళ్ళు అందరూ ఇష్టమేనా? చాలా ఇష్టం. ఓకే, మరి మా కోసం ఒక మంచి పాట పాడండి. మరి అన్ని పాటలు వింటూ ఉంటారు కాబట్టి. పాటలు అంటే పాడతానండి. పాడండి. నాగార్జున గారి సాంగ్ పాడతాను. పాడండి. హలో గురు ప్రేమ కోసమేరో జీవితం. పాడండి. జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం, ప్రేమించాను నిన్నే కాదంటోంది నన్నే, ఇలాగలో నువ్వు దక్కితే లెక్క చిక్కినట్టే, వై నాట్. అంతేనండి, ఇంకా వచ్చు కానీ ఇంక ఇప్పుడు పాడలేనండి. ఓకే, పర్వాలేదు, బాగా పాడారు. ఓకే ఓకే, మరి మీకోసం అయితే క్వశ్చన్ ఆన్ స్క్రీన్ వచ్చేస్తుంది, చూడండి. ఓకే ఓకే. చూసారా? ఐస్ కనిపిస్తుంది, ఒక హీరోయిన్ ఐస్. చూసానండి. ఆ హీరోయిన్ పేరు చెప్తారా? అనుష్క అండి. ఓ, అనుష్క. ఓకే, రైట్ ఆన్సర్ చెప్పేశారు. అసలు ఇలా చూడగానే అలా భలే చెప్పేశారే రైట్ ఆన్సర్. అవును, థ్యాంక్ యూ అండి. ఎనీవే, సోనం గారు రైట్ ఆన్సర్ చెప్పారు. అలాగే నైస్ టాకింగ్ టు యూ అండి. మరి ఓకే, మరి ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ వచ్చేస్తాను, వెయిట్ చేస్తూ ఉండండి. నమస్కారం, అందరికీ ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. సీజనల్ ఫీవర్స్ అని అంటే మనం కామన్గా చూసుకుంటే ఎక్కువగా వచ్చేవి స్పెసిఫిక్ జ్వరాలు. ఈ అడినో వైరస్ అంటారు దీన్ని. ఈ వైరస్ వలన మనకి కళ్ళ వ్యాధి వస్తుంది. కళ్ళకు కలిగిన వ్యాధి ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి. వీనస్ బ్లడ్ అంటాం, అంటే మన చెడు రక్తం, బాడీలో ఉన్న చెడు రక్తం హార్ట్కి తీసుకెళ్లేదాన్ని మన వీనస్ సిస్టమ్ అంటాం. హార్ట్ నుంచి మజిల్స్ కానీ సపోజ్ మనం బ్రెయిన్ స్ట్రోక్ అంటాం, అంటే బ్రెయిన్కి బ్లడ్ సప్లై తగ్గింది అనుకోండి, బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే కొద్ది ఏమవుతుందంటే బ్రెయిన్ ఫంక్షన్స్ అన్నీ పోతూ ఉంటాయి అన్నమాట. సో బ్రెయిన్ ఫంక్షన్స్ అన్నీ పోయే కొద్ది ఏమవుతుందంటే బ్రెయిన్లో మనకి యూజువల్గా ఫంక్షన్స్ చూసినట్లయితే ప్లాన్
అందరికీ ఆరోగ్యం ప్రతి గురువారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు మీ సప్తగిరి ఛానల్లో మరియు డిడి సప్తగిరి యూట్యూబ్ ఛానల్లో ప్రసారమవుతుంది. అందరికీ ఆరోగ్యం. రుద్రాక్షధారణాదేవ రుద్రో భవత్య సంశయః అని శివపురాణం చెబుతున్నది. వ్యక్తిత్వ వికాసాలు, మానవత్వ వికాసానికి పనికొచ్చేటువంటి అంశాలు కూడా ఈ కథలో ఉన్నాయి. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరునికి తెలుపు రంగు కలిగినటువంటి అక్షతలే ఎందుకు వాడాలి? కొంచెం పుణ్యకర్మ చేసుకుని ఇదిగో ధర్మ సందేహాలు వినేవాళ్ళు, ధర్మ సందేహాలు అడిగేవాళ్ళు, ఆ ధర్మ సందేహాల్లో మళ్ళీ దర్భ అంటే దర్భాన్ని స్పష్టంగా పలికేవాళ్ళు, మళ్ళీ తప్పులుగా దర్భ అని తప్పుడు ఉచ్చారణ చేస్తే మళ్ళీ వాళ్ళు నరకానికి పోయి వచ్చే జన్మలో మళ్ళీ పురుగులుగా పడతారు. మా చిరునామా ధర్మ సందేహాలు కార్యక్రమం, కేర్ ఆఫ్ డైరెక్టర్, దూరదర్శన్ సప్తగిరి, పున్నమతోట, బందర్ రోడ్, విజయవాడ. మా ఈమెయిల్ ధర్మ సందేహాలు ddkvja@gmail.com. ఇంద్రధనస్సు హిందీ సినీ గీతాలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం 5:30 మీ దూరదర్శన్ సప్తగిరిలో. వెల్కమ్ బ్యాక్ టు సినిమా క్విజ్ ప్రోగ్రామ్. మీ ప్రాంతంలో వర్షాలకి ఇబ్బంది కలిగి ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ప్రభుత్వ సిబ్బంది సహకారం కూడా తీసుకోండి. ఎవరూ కూడా భయపడకండి. సురక్షిత ప్రాంతాల్లో ఉండండి. కాచి వడపోసిన నీటిని మాత్రమే తాగండి. వేడి వేడి ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోండి. అంటువ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. సో అందరికీ కూడా అనమాట ఇది మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి. ఎందుకంటే సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు కాబట్టి బయట తగిన ప్రికాషన్స్ ముందుగానే తీసుకోండి. ఎనివే మరి మన సినిమా క్విజ్లోకి వెళ్ళిపోదాము. చాలామంది కూడా యూట్యూబ్లో మెసేజ్లు చేస్తున్నారనమాట. అస్సలు కాల్ కలవట్లేదండి అంటూ శ్వేత గారు అడుగుతున్నారు. ట్రై చేస్తూ ఉండండి, కలుస్తుంది. నెక్స్ట్ ఆయేషా గారు ఇందాక అడిగిన క్వశ్చన్కి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మాహి ఎస్డి కూడా రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఆర్ఎస్ ఛానల్ నుంచి సూపర్ ప్రణవి బంగారు తల్లి అంటూ పంపించారు. నిజంగా ప్రణవి బాగా పాడింది. అలాగే ఆరోపల్లి వెంకటనారాయణరావు గారు బేబీ ప్రణవి సూపర్ అంటూ పంపించారు. అలాగే దళాలి సౌమ్య కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే కాటకం శ్రీలత రైట్ ఆన్సర్. అలాగే రమాదేవి రైట్ ఆన్సర్. అలాగే ఆయేషా రైట్ ఆన్సర్. అలాగే ఆర్ఎస్ ఛానల్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే చిత్ర తిరు రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఆరోపల్లి వెంకటనారాయణరావు గారు రాణా దగ్గుపాటి అంటూ పంపించేశారనమాట. దా బల్లాల దేవా అంటూ. అలాగే బండారు త్రిమూర్తులు గారు మా అక్కయ్య గారైన గొల్లపూడి నాగలక్ష్మి గారికి హాయ్ చెప్పండి అంటూ అడుగుతున్నారనమాట. ఎనీవే నెక్స్ట్ బండారు త్రిమూర్తులు గారు అందరికీ విఘ్నేశ్వర చతుర్థి శుభాకాంక్షలు అంటూ పంపిస్తున్నారు. అలాగే దళాలి సౌమ్య రైట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా చాలా మెసేజ్లు అయితే ఉన్నాయన్నమాట, అవన్నీ కూడా చదువుతాను. అంతకంటే ముందు నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు? పొన్నూరు నుంచి తవ్వా సీతారత్నం. ఈ పేరు ఒకసారి చెప్పరా? పొన్నూరు నుంచి తవ్వా సీతారత్నం. కవ్వా సీతారత్నం గారు. సీతారత్నం గారు మీ ఏరియా అంతా ఎలా ఉందండి? బాగానే ఉందండి. ఓకే, తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారా మరి? ఏ నీడు కాచి పడిపోసి నీళ్ళు తాగమంటున్నారు, ఎట్లాగే చేద్దాం అనుకుంటున్నాను నేను. తప్పకుండా అలాగే చెయ్యాలండి. బయట అంతా కూడా బాగాలేదు కదా సిచ్యువేషన్. అవును. ఓకే, సీతారత్నం గారు ఏం చేస్తుంటారు? ఏం లేదండి, హౌస్ వైఫా? విశ్రాంతి. ఓకే, మీ హాబీస్? కోడలు చేసి పెడతారు. కోడలు చేసి పెడతారా? ఓ చక్కగా చెప్తున్నారు మీరు. ఓకే, ఎంతమంది కోడళ్ళు అంటున్నారు? ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి, ఒక అల్లుడు, ముగ్గురు కోడళ్ళు. అబ్బో, ఇక మీ చక్క కాలు మీద కాలేసుకొని కూర్చోవడమే అనమాట. అట్టాగా చేస్తున్నారు కోడళ్ళు కూడా. చేయొద్దులేని. వెరీ నైస్ అండి. వాళ్ళే చేసి పెడతారు. ఓకే, మంచిది. రేపు వాళ్ళ కోడళ్ళు కూడా వాళ్ళకి అట్టాగే చెయ్యాలి. ఓ, మీ ట్రైనింగ్ ఇవ్వండి అయితే. పేరేంటండి? ఎవరి పేరు? మీ పేరు? దీపిక. నా పేరు దీపిక.
మేడం గారు వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు కూడా అండి వినాయక చవితి శుభాకాంక్షలు అడ్వాన్స్గా. మరి మా కోసం ఏదైనా ఒక పాట కానీ సినిమా డైలాగ్ కానీ ఏదైనా చెప్తారా? పాట పాడమంటారా? పాడండి. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది, తెలంగాణ నాది, రాయలసీమ మనది, తెలంగాణ సర్కారు నాది, నెల్లూరు నాది, అన్నీ కలిసిన తెలుగునాడు మనదే మనదే మనదేరా. ఓకే, సీతారత్నం గారు బాగా పాడారండి. చెప్పండి. సినిమాలు చూస్తుంటారా మీరు? ఇదివరకు చూసేదాన్ని అండి, 5-6 సంవత్సరాలు పెట్టి ఇంట్లో టీవీ చూడటమే. అవునా? ఓకే. మరి మీకోసం అయితే సింపుల్ గా క్వశ్చన్ అడగాలేమో, ఎక్కువ సినిమాలు చూడట్లేదు అంటున్నారు కాబట్టి. ఎప్పుడన్నా పిల్లలు కానీ ఎవరన్నా వెళ్దామంటే వెళ్తామన్నా, లేకపోతే అది కూడా లేదు. ఓకే సరే, మీకోసం అయితే క్వశ్చన్ వచ్చేస్తుంది ఆన్ స్క్రీన్, చూడండి. బాగా అర్థమయ్యేట్టు చూపించండి. అసలు మీకు బాగా అర్థమయ్యేటట్లే చూపిస్తున్నానండి, చాలా సింపుల్ గా. చూసారా? హీరోని గుర్తుపట్టండి, ఆ హీరో పేరు చెప్పండి చాలు. బాలకృష్ణ. అది రైట్ ఆన్సర్. చూసారా ఎంత ఈజీగా చెప్పేశారో? మరి తెలియని వాళ్ళకి ఆ పని చేయాలి కదండి. అదే కదా. చూస్తుంటారా బాలకృష్ణ మూవీస్? చూస్తుంటారా? బాగా మీకు ఇష్టమైన సినిమా ఏదైనా ఉందా బాలకృష్ణ గారి మూవీస్ లో? బాలకృష్ణ మూవీస్ తాతమ్మ కళ. వెరీ నైస్. ఎనీవే, మరి సీతారత్నం గారు రైట్ ఆన్సర్ చెప్పేశారు. అలాగే నైస్ టాకింగ్ టు యూ అండి. మరి నెక్స్ట్ కాల్కి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు యూట్యూబ్ నుంచి కూడా చాలా మెసేజ్లు అయితే వచ్చినాయి అనమాట. మాహి రైట్ ఆన్సర్ పంపించేశారు బాలయ్య అంటూ. అలాగే జ్యోతిశ్వర్ రెడ్డి గారు బాలకృష్ణ అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే దళాలి సౌమ్య బాలకృష్ణ అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఆర్ఎస్ ఛానల్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కటకం శ్రీలత గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే జ్యోతి శివర రెడ్డి గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఆరోపల్లి వెంకటనారాయణరావు గారు బాలకృష్ణ అంటే రైట్ ఆన్సర్ పంపించేశారు. మరి నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, రాజశేఖర్ హైదరాబాద్ నుంచి మాట్లాడు. రాజశేఖర్ గారు హైదరాబాద్ నుంచి. అయితే నాకు కొంచెం 2 నిమిషాలు ముగించేస్తాను తొందరగానే, ప్రశ్న అక్కర్లేదు, తొందరగా 4 మాటలు చెప్పదలుచుకుని చెప్తాను. లాస్ట్ టైం కాల్ చేశారు కదా మీరు? నేను ఇప్పుడు చేస్తానమ్మా. ఓకే, టైం పెట్టుకుంటానండి. అయితే నేను స్టార్ట్ చేయండి. భారత రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు అంటే సెప్టెంబర్ 5ని మనం ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటాం. మన భారతీయ సంస్కృతిలో హలో రాజశేఖర్ గారు, పాపం చాలా చెప్పాలనుకున్నారు. టెక్నికల్ రాజశేఖర్ గారు ఉన్నారా లైన్లోనే? హలో. ఓకే, వేరే కాల్ వచ్చిందండి, ఆయన కాల్ కట్ అయిపోయింది. సో ఏం ఫీల్ అవ్వకండి రాజశేఖర్ గారు, నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు తప్పకుండా చెప్తారు కానీ. ఓకే, ఇప్పుడు ఎవరున్నారు లైన్లో? హలో. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? విజయవాడ నుంచి శివకుమారి. విజయవాడ నుంచి శివకుమారి. శివకుమారి. ఓకే, శివకుమారి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫేనండి. హౌస్ వైఫేనా? ఎక్కడుంటారండి విజయవాడలో? రమేష్ హాస్పిటల్ రోడ్ అండి. ఓకే, మీ ఏరియా అంతా బానే ఉందండి? బానే ఉందండి, వాటర్ వచ్చినాయి కానీ పోయినాయి. ఓకే, ఇప్పుడు సేఫే. ఓకే, మరి ప్రికాషన్స్ తీసుకుంటున్నారా? అవునండి. ఓకే, మీ హాబీస్ ఏమైనా ఉన్నాయండి? ఏం లేదండి, మీ ప్రోగ్రామ్ చూడటము. మా ప్రోగ్రామ్ చూడడమే మీ హాబీయా? అవును, రమేష్ గారు రావట్లేదేంటండి? రమేష్ గారు రావట్లేదేంట? రమేష్ గారు కొంచెం బిజీగా ఉన్నారండి. ఓకే, మరి మా కోసం ఏదైనా ఒక పాట కానివ్వండి, సినిమా డైలాగ్ కానివ్వండి, చెప్తారా? పాట పాడతానండి. పాడండి. అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేంతో చదువు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక, నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా, నిన్న మొన్న నీ కోసం నువ్వు దూరమైతే బ్రతుకగలనా. చాలండి. ఓకే, చాలా బాగా పాడారు. సరే, క్వశ్చన్ అయితే వచ్చేస్తుంది ఆన్ స్క్రీన్, మీరు చూస్తారా? సరేనండి. చూడండి, అక్కడ 2 హీరోలు 1 హీరోయిన్ ఉన్నారు, వాళ్ళ కాంబినేషన్లో వచ్చిన మూవీనా? విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్, నాగ చైతన్య, వీళ్ళ 3 కాంబినేషన్లో ఒక మూవీ వచ్చింది, చాలా పెద్ద హిట్ అయింది. మన పాత
సావిత్రి గారి పేరుతో ఆవిడ జీవిత కథని సినిమాగా తీశారు. మూవీస్ మహానటి. ఎస్, కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు. చూసారా, చక్కగా కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు. ఎనీవే థ్యాంక్ యూ అండి, నైస్ టాకింగ్ టు యూ. కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు. మా మనవరాలు చెప్పిందండి. ఓ, మీ మనవరాలు చెప్పారా? ఓకే ఓకే, ఎనీవే అండి, నైస్ టాకింగ్ టు యూ అందరికీ కూడా. అలాగే అందరికీ కూడా అడ్వాన్స్గా హ్యాపీ టీచర్స్ డే అండ్ వినాయక చవితి శుభాకాంక్షలు. సో వినాయక చవితి రాబోతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మట్టి విగ్రహాలనే వాడాలన్నమాట. సో మన ప్రకృతికి విరుద్ధంగా మనం వెళ్తే చూసారా ఎలాంటి అనర్థాలు జరుగుతున్నాయి మనం చూస్తూనే ఉన్నాం కదా. చక్కగా అందరూ కూడా మట్టి వినాయకుడిని తెచ్చుకోండి, చక్కగా పూజలు అవి చేసుకోండి. సో అలాగే ఇప్పుడైతే వెదర్ కండిషన్ అస్సలు బాగాలేదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ ఇంట్లో కావాల్సినటువంటి సామాన్లు కూడా కాస్త ముందే తెచ్చుకోండి, ఎందుకంటే వర్షం చెప్తున్నారు కాబట్టి. సో మీ ప్రాంతంలో వర్షాలకి ఇబ్బంది కలిగి ఉంటే కనుక తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ప్రభుత్వ సిబ్బంది వారి సహకారం తీసుకోండి. సో ఎవరు కూడా ప్యానిక్ అవ్వకుండా, భయపడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండండి. అలాగే కాచి వడపోసిన నీరుని మాత్రమే తాగండి. అలాగే వేడి వేడి ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోండి. అలాగే అంటువ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. సో ఎందుకంటే వాటర్ అంతా కూడా పొల్యూట్ అయిపోతూ ఉంది కాబట్టి సో త్వరగా అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంది. దోమలు అవి కూడా ఎక్కువ పెరిగిపోతూ ఉంటాయి. అలాగే నీరు కలుషితం అయిపోతూ ఉంటుంది కాబట్టి త్వరగా అనారోగ్య బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి చక్కగా వాటర్ని అయితే కాచి తీసుకోండి. సో ఆహార పదార్థాలు కూడా నిల్వ ఉన్నాయి కాకుండా చక్కగా వేడివేడిగా తీసుకుంటూ ఉండండి. సో ఇవి పాటిస్తూ ఉండండి. సో అనారోగ్య పడకుండా ఉండాలి అంటే కనుక. అలాగే చాలామంది కూడా యూట్యూబ్లో మెసేజ్లు అయితే పంపించారనమాట. సో ఎవరు పంపించారు అంటే దళాలి సౌమ్య గారు మహానటి అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే మహి ఎస్డి మహానటి అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఆర్ఎస్ ఛానల్ నుంచి మహానటి అంటూ పంపించేశారు. అలాగే కటకం శ్రీలత గారు మహానటి అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే రమాదేవి కేఎస్ గారు మహానటి అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే శివకుమార్ 227 అంట మహానటి అంటూ పంపించేశారు. అలాగే బండారు త్రిమూర్తులు గారు మహానటి అంటూ పంపించేశారు. అలాగే శివకుమార్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఆరవపల్లి వెంకట నారాయణరావు గారు టుడే మెనీ టీచర్స్ కాల్లో వచ్చారు, టీచర్స్ డే స్పెషల్ ప్రోగ్రామ్గా బాగుంది అంటూ పంపించారనమాట. నిజంగా నేను కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట. చక్కగా చాలా హ్యాపీగా ఉందనమాట. ఈరోజు అందరూ కూడా టీచర్స్ కాల్ చేసి మాట్లాడుతూ ఉంటే కనుక నిజంగా మన మొదటి గురువు అమ్మ. సో అమ్మ తర్వాత మనకి గురువు ఎవరు అంటే కనుక మన స్కూల్స్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అనమాట. సో ఉపాధ్యాయులు అనేవాళ్ళు నేటి పిల్లల దగ్గర నుంచి యువత వరకు వాళ్ళ ప్రవర్తన నడవడిక మంచిగా ఉండాలి అంటే ఇంట్లో ఫ్యామిలీ మీద ఎంత డిపెండ్ అవుతుందో అంతకంటే ఎక్కువ ఉపాధ్యాయుల మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళ ఎక్కువ సమయాన్ని ఎక్కువ స్కూల్స్లోనూ కాలేజెస్లోనే గడుపుతూ ఉంటారు కాబట్టి చక్కగా పిల్లల్ని కానివ్వండి, యువతను కానివ్వండి చక్కని మంచి మార్గంలో పెట్టాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే అనమాట. సో అలాంటి ఎంతోమంది ఉపాధ్యాయులు అందరికీ కూడా ముందుగా అడ్వాన్స్గా హ్యాపీ టీచర్స్ డే చెప్తున్నాను. ఎనివే మరి ఈరోజైతే చాలా మంచి కాల్స్ వచ్చినాయి, చాలామంది కూడా చక్కగా రైట్ ఆన్సర్స్ అయితే చెప్పేశారనమాట. సో ఇంకా మెసేజ్లు అయితే వస్తూ ఉన్నాయన్నమాట. బండారు త్రిమూర్తులు గారు శుభ భూయత్ అంటూ పంపించారు. అలాగే దళాలి సౌమ్య గారు బాయ్ దీపిక గారు అండ్ టేక్ కేర్ అంటూ పంపించేశారు. సో మీ అందరూ కూడా టేక్ కేర్, జాగ్రత్తగా ఉండండి, ఇళ్లల్లోనే ఉండండి, ఎమర్జెన్సీ అయితే తప్ప బయటికి రాకండి. చక్కగా నేను ఇవాళ చెప్పిన ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకుంటూ ఉండండి. డిడి సప్తగిరి ప్రేక్షకులందరినీ మరొక రోజు మళ్ళీ సినిమా క్విజ్లో మళ్ళీ కలుసుకుంటాను. మీ దీపిక సైనింగ్ ఆఫ్.